మీరు ఏ పని ఎక్స్ట్రీమ్గా చేసినా అది అబ్స్కరేషన్ కిందకే వస్తుంది. మీరు టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫుడ్స్ని తిన్నా, లేదు టూ మచ్ ఆఫ్ క్లీన్గా ఉన్నా, లేదు టూ మచ్ క్వాలిటీ ఫుడ్ తిందామని లేదా హెల్తీ ఫుడ్ తిందామని మీరు ట్రై చేసినా సరే మీరు చూసే వాళ్ళందరికీ కూడా చాలా అబ్నార్మల్గా కనబడతారు. ఎందుకంటే దాన్ని ఎక్కువ రోజులు మీరు సస్టైన్ చేయలేరు. కొన్ని రోజులు వెరీ టూ క్లీన్ అండ్ టూ హెల్తీ ఫుడ్స్ తినాలని చెప్పి షుగర్స్ని, కార్బ్స్ని ఓవరాల్గా ఎరాడికేట్ చేసి అవాయిడ్ చేసి ఒక 1 మంత్ 1.5 మంత్ చేసిన తర్వాత ఒక మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇవన్నీ మన వల్ల కాదు అని గివప్ చేసి రెగ్యులర్ డైట్లోకి రావడం జరుగుతుంది. వాళ్ళు చూసే టైంకి మీరు బిర్యానీ తింటూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అయిపోయింది మనోడు మోజు, ఒక 1 మంత్ బాగా కష్టపడ్డాడు, ఏదో చేశాడు, అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా అది చేస్తా, ఎక్కడ లేని ప్రపంచంలో లేని డైట్లన్నీ చేస్తా, ఆ ఫుడ్స్ తినకూడదు ఈ ఫుడ్స్ తినకూడదు అని కహానీలు చెప్పాడు, ఇప్పుడు చూస్తే కుంభాలు లాగిచ్చేస్తాడు అనుకుంటారు. సో అలా కాకుండా ఉండాలి, వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే మాత్రం ఏది కూడా అబ్నార్మల్గా మీరు బిహేవ్ చేయకూడదు. అంటే మీరు ఏది కూడా ఎక్స్ట్రీమ్గా చేయకూడదు, దేన్నైనా మోడరేట్గా చేయాలి. హై గైస్, దిస్ ఈజ్ యువర్ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ టేబుల్ షుగర్. ఎందుకు టేబుల్ షుగర్ అంటే చాలామంది షుగర్స్ తక్కువ తీసుకుంటే ఫ్యాట్ లాస్ అవుతుంది, లేకపోతే కనుక వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటుంది, లేదో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం, అసలు టోటల్గా షుగర్స్ని కట్ చేసేయాలి, షుగర్ అనేది టచ్ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ వీడియో చేస్తున్నారు. ఇండియా ఈజ్ లార్జెస్ట్ ఆర్ సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ షుగర్స్ ఆర్ షుగర్ కేన్ ఆర్ జాగరీ అని చెప్పొచ్చు. అలాగే మన ఇండియా టాప్ మోస్ట్ కంట్రీ దేనికి, షుగర్ని ప్రొడ్యూస్ చేసేదానికి. ఈ షుగర్ని బేసిక్గా ఈ షుగర్ కేన్ని కల్టివేట్ చేసేది దేనికోసం అంటే షుగర్ని ప్రొడ్యూస్ చేయడం కోసమే. అది వైట్ షుగర్ అవ్వచ్చు, లేదా బ్రౌన్ షుగర్ అవ్వచ్చు, జాగరీ అవ్వచ్చు, వీటి అన్నిటి ప్రొడక్షన్ కోసమే షుగర్ కేన్ని ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉంటారు మన ఇండియాలో. కానీ చాలామందికి ఒక డౌట్ ఏంటంటే షుగర్స్ తినకూడదు, బెల్లం తినొచ్చు. షుగర్స్కి బెల్లానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బెల్లంలో న్యూట్రియంట్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. షుగర్స్ తీసుకుంటే బాడీలో ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, లేదా వెయిట్ అనేది తగ్గదు, ఇలా డిఫరెంట్ మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తా. షుగర్స్ని మనం టేబుల్ షుగర్, వైట్ షుగర్ తీసుకున్నా, బ్రౌన్ షుగర్ తీసుకున్నా, లేదంటే జాగరీ తీసుకున్నా, మీరు ఏం తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ ఆఫ్ షుగర్ తీసుకుంటే, బ్రౌన్ షుగర్ కానీ వైట్ షుగర్ కానీ లేదంటే జాగరీ, దానిలో 4 క్యాలరీస్ ఉంటాయి. 10 గ్రామ్స్ తీసుకుంటే 40 క్యాలరీస్ ఉంటాయి. ఏం తీసుకున్నా అంతే ఉంటాయి. దీనిలో న్యూట్రిషన్ కంటెంట్ అనేది ఏం చేంజెస్ లేవు. కానీ జాగరీలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే జాగరీలో రిచ్ న్యూట్రియంట్స్, అంటే దానిలో ఐరన్ అనేది వెన్ కంపేర్ టు షుగర్ దానిలో ఎక్కువగా ఉంటుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు, ఎవరికి ఎనీమియా పేషెంట్స్, వీక్గా ఉన్న వాళ్ళకి డైలీ గుడ్ అమౌంట్ ఆఫ్ జాగరీని ఇంక్లూడ్ చేసుకోండి, అది దాంతో పాటుగా గుడ్ ఫ్యాట్స్ని యాడ్ చేసుకోండి అని పప్పుండలు తినండి, నువ్వులుండలు తినండి, ఇవన్నీ చెప్పడానికి బేసిక్ రీజనే అది. సో జాగరీ అనేది అలా హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ బాడీకి అందుతుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు షుగర్ కంటెంట్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏదో డైట్ చేస్తున్నామని చెప్పి జీరో కార్బ్ డైటు, లో కార్బ్ డైటు, లేదా జీరో షుగర్స్, ఈ 1 మంత్ నేను షుగర్స్ని టచ్ చేయను, నేను ఒట్టు పెట్టేసుకున్నా, నేను రైస్ తిన్ను, నేను ప్రామిస్ చేసేసా, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో మంచిదే, కానీ ఎక్స్ట్రీమ్లో మీరు పెర్ఫామ్ చేస్తే మాత్రం అడ్డంగా దొరికిపోతారు రేపొద్దున మీ ఫ్రెండ్స్కి. సో కాబట్టి ఎక్స్ట్రీమ్ లెవెల్లో మీరు బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. మీ బాడీని మీరు అర్థం చేసుకొని, మీ క్యాలరీ ఎక్స్పెండిచర్ని అర్థం చేసుకొని మీరు న్యూట్రిషన్ని డిజైన్ చేసుకుంటే చాలు. సో ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్స్ మీరు హ్యాపీగా జాగరీని కన్జ్యూమ్ చేయొచ్చు, షుగర్ను కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. మీకు షుగర్ తీసుకోవాలి ఏదన్నా ఒక చిన్న భయం ఉందంటే ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ జాగరీ తీసుకోవచ్చు. అలా కాకుండా షుగర్స్ని ఆపేస్తా, కార్బ్స్ని ఆపేస్తా అంటే మాత్రం మీరు చూసి ఎక్సర్సైజ్ చేస్తా కళ్ళు తిరిగి కింద పడిపోవడం, వీళ్ళందరికీ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడం వల్ల, హైపోగ్లైసెమియా అనే ప్రాబ్లం వల్ల ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడవడం, ఫెయింట్ ఫీల్, కొంతమందికి అయితే కొన్ని కేసెస్లో కోమాలకు వెళ్ళిపోయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి
డైట్ చేసేటప్పుడు లేదా షుగర్స్ని కట్ చేద్దాం అనుకున్నప్పుడు, కార్బ్స్ని కట్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఏది కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్‌లో చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి షుగర్ తీసుకుంటేనే అంటే కాఫీ తాగినప్పుడు గానీ, టీ తాగిన గానీ షుగర్ ఏస్తేనే 5-10 గ్రామ్స్ ఆఫ్ షుగర్‌ని కన్జ్యూమ్ చేస్తే మంచిదే. మీకు ఎటువంటి ఇన్సులిన్ ఇష్యూస్ లేకుండా ఉంటే మాత్రం హ్యాపీగా మీరు వాడొచ్చు. అలాగే మీరు ఒక ది బెస్ట్ షుగర్‌ని గానీ, జాగరీని గానీ ట్రై చేద్దాం అనుకుంటే గనక ఫార్మ్ 29 ప్రొడక్ట్స్‌ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. 100% యూ లైక్ ఇట్. నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్. అలాగే మీరు ఫార్మ్ 29 యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్‌ని, మీకు కావాల్సిన ఐటెమ్‌ని హ్యాపీగా మీరు ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేయొచ్చు. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ గైస్. సీ యూ సూన్.